బ్రేకింగ్ ఆంధ్ర నుంచి వస్తోంది. కడప గడపలో హై టెన్షన్ కథన రంగాన్ని తలపించింది. బైపోల్ పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ఉద్రిక్తతల మధ్య ముగిసింది. గొడవలు, కొట్లాటలు, నిరసనలతోటి కడప జిల్లా దద్దరిల్లిపోయింది. అవి కేవలం జెడ్పీటీసీ ఎన్నికలే, కానీ సాధారణ ఎన్నికలను మించి గొడవలు జరిగాయి. పోలింగ్ సందర్భంగా పులివెందుల ఒంటిమిట్టలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. పులివెందులకు మించి ఒంటిమిట్టలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఒంటిమిట్ట మండలం చిన్నకొత్తపల్లిలో మంత్రి రాంప్రసాద్ సమక్షంలో తమ కార్యకర్తపై దాడి జరిగిందని వైసీపీ ఆరోపించింది. వైసీపీ ఏజెంటుపై దాడితో ఆ పార్టీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలను టార్గెట్ చేశారు. పరస్పరం దాడులకు దిగారు. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరస్పరం కొట్టుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఒంటిమిట్ట మండలం సలాబాద్లో పోలింగ్ బూత్లో టీడీపీ, వైసీపీ శ్రేణులు తోపులాటకు దిగాయి. ఒంటిమిట్ట మండలం మఠంపల్లిలో బారికేడ్లను తొలగించి పోలింగ్ బూత్లోకి దూసుకువెళ్లేందుకు టీడీపీ నేతలు యత్నించడంతో పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. కణంపల్లిలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఓటర్లు పోలీసుల కాళ్లు మొక్కారు. తాము ఓటు వేసేందుకు వెళ్లే వారిని అడ్డుకోలేదన్నారు కడప ఎస్పీ. ఒక గ్రామంలో మమ్మల్ని ఓటు వేయనివ్వండి అని చెప్పేసి పోలీసులు కాళ్ళు మొక్కిన విజువల్స్ కూడా ఉన్నాయి. దాన్ని ఎలా చూస్తారు? మనమే పిలుస్తున్నాం, ఇంకా ఓటుకు రండి అని తీసుకొని పోండి అని తీసుకొని పోతామనేసి మనమే పిలుస్తున్నాము. అలాంటిది ఏం లేదు, మీరు ఆ వీడియోల్లో కూడా వెరిఫై చేసుకోవచ్చు. సార్ చూసాం సార్, అంతే కాళ్ళు మొక్కి మమ్మల్ని దయచేసి ఓటు వేయండి. దాంట్లో ఆపేటటువంటిది ఎక్కడా కనపడలేదు, ఆపాల్సినటువంటి అవసరమూ లేదు. తనకు పోలీసులు భద్రత కల్పించలేదని పులివెందుల వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి ఆరోపించగా ఆయన వ్యాఖ్యలను ఖండించారు కడప ఎస్పీ. పోలీస్ వ్యవస్థ ఏం చేస్తాంది నాకు అర్థం కావడంలే. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తాంది? మా ఊరి పరిస్థితి తెలుదా? ఎస్పీ గారికి నేను ఇప్పటికి 3 సార్లు ఫోన్ చేసిన. నా పరిస్థితి ఇది సార్ ఓటు పోయినకి కూడా పోనీకి లేకున్నాము, నాకు సెక్యూరిటీ కల్పించండి అని నేను అడిగితే ఇంతవరకు అసలు రెస్పాన్స్ లేదు. 2 గన్మెన్లు, ఒక గన్మెన్ పొద్దున వరకు ఉన్నాడు, ఆ గన్మెన్ ఇంకొకరిని గన్మెన్ వచ్చినాడు, అంతే. వాళ్ళ ఇంటి దగ్గర కూడా మా ఇన్స్పెక్టర్ గారు కూడా వెళ్ళొచ్చిన తర్వాత అతను నేను రాను అనేసి అన్నాడు. దానికి మనం ఏం చేయలేము. 1+1 సెక్యూరిటీ కూడా అతను ప్రొవైడ్ చేయడం జరిగింది, కాబట్టి మనం ఏం చేయలేము. పులివెందులలో జెడ్పీటీసీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందన్నారు టీడీపీ అభ్యర్థి లతారెడ్డి. ఇక్కడ ఈ 2 పల్లెలు కొద్దిగా గొడవ అయిందండి. మా ఏజెంట్లను కూర్చొని ఇవ్వలేదు ఏరిపల్లిలో, ప్లస్ అచ్చివిల్లిలో వచ్చేసి 4 వీలర్ మా వాళ్ళు ఓట్ లైన్ పోతుంటే ఆ లేడీస్ ఉన్న వెహికల్ అద్దాలు పడగొట్టేశారు. ఈ 2 పల్లెలు తప్ప ఎక్కడా ఏది గొడవలు ఏం లేవండి. ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసి పోలింగ్ ముగిసే వరకు పులివెందుల వైసీపీ ఆఫీసులో పెట్టారు పోలీసులు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. పులివెందుల ఒంటిమిట్టలో ఓటర్లు కాకుండా పక్క ఊరి వారు ఓటేశారని ఆరోపించారు వైసీపీ నేతలు. ఈ బూత్ 10,000 మంది జనాభా ఉంటే ఒక ఇంకి సిరా గుర్తులేదు, ఓటేసిన లేడు. మరి ఈ డిపార్ట్మెంట్, ఇదే డిపార్ట్మెంట్ అక్కడ కనుక ఫ్రీగా తిరిగి ఏ వ్యాపారం ఇది? ఒక పోలింగ్ బూత్ కు 500 మంది టీడీపీ కార్యకర్తలు, ఒక పోలింగ్ బూత్ కు 500 మంది టీడీపీ కార్యకర్తలు విత్ ప్రూఫ్ తో ఉన్నాయి. ఏంటి మరి ఇది? మధ్యాహ్నం ఇప్పుడు ఇది ఏ వ్యాపారం? మరోవైపు ఈసీ కార్యాలయం దగ్గర వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. పోలింగ్ జరిగే గ్రామాల్లో ఇతర ప్రాంతాల వారు ఓటు హక్కు వినియోగించుకున్నారని ఆరోపించారు. చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయంటోంది టీడీపీ. గతానికి భిన్నంగా ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపింది. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను కడపలోని ఉర్దూ యూనివర్సిటీకి తరలించారు ఎన్నికల అధికారులు. గురువారం కౌంటింగ్ జరగనుంది.